ఫ్రెండ్స్ ఇది MacBook Pro 2025 అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మనకి 2024 ఇయర్ ఎండ్ లో లాంచ్ అయింది. ఇది ఇప్పుడు ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే MacBook Pro ప్రెజెంట్ అవైలబుల్ గా ఉంది. MacBook Pro M4 ఇవి డిఫరెంట్ ప్రాసెసర్స్ అయితే వస్తాయి. M4 ఉంది, M4 Pro ఉంది, M4 Max ఉంది. ఒకవేళ బడ్జెట్ లో కొనాలనుకుంటే చాలా మంది బడ్జెట్ లో ల్యాప్టాప్ కొంటుంటారు. ప్రజెంట్ నా దగ్గర కూడా బడ్జెట్ మోడల్ ఇది M4 తో వస్తుంది. అండ్ CPU GPU కూడా కోర్స్ బట్టి మనకి ప్రైస్ పెరుగుతూ పోతూ ఉంటది. నా దగ్గర వచ్చేసరికి 10 కోర్ CPU 10 కోర్ GPU తో వస్తుంది. అండ్ ఇది 16 GB RAM 1 TB స్టోరేజ్ తో వస్తుంది. ఒకవేళ మీరు బేస్ మోడల్ తీసుకుంటే దీనికన్నా ఇంకొక మోడల్ ఉంటుంది, బేస్ మోడల్ అది సేమ్ 10 కోర్ CPU 10 కోర్ GPU M4 ప్రాసెసర్ తో వస్తుంది. కాకపోతే అది 16 GB RAM 512 GB SSD తో వస్తుంది. కొద్దిగా SSD దీనిలో పెరుగుతుంది. బేస్ మోడల్ 1,69,000 దాకా ఉంటుంది. ఇది వచ్చేసరికి 1,89,900 రూపాయలు ఉంటుంది. దగ్గర 20,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది బేస్ మోడల్ కి దీనికి. 20,000 రూపాయలు ఓన్లీ 512 GB SSDకి మీరు పెడుతుంది. దాని బదులు మీకు 10,000 రూపాయల లోపు కూడా ఎక్స్టర్నల్ SSDs దొరుకుతాయి. మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు 512 GB బేస్ మోడల్ తీసుకొని. ప్రజెంట్ అయితే మనం దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ ల్యాప్టాప్ ఒక 1 month పైనే యూజ్ చేస్తా ఉన్నాను. సో కంప్లీట్ గా డీటెయిల్ గా దీని గురించి మొత్తం చెప్తాను. దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకొచ్చి తీసుకోవాలి లేదు. అండ్ నా దగ్గర M3 MacBook Air కూడా ఉంది. ఒకవేళ యాపిల్ ల్యాప్టాప్స్ ఎవరైనా కొనాలనుకుంటే బడ్జెట్ ఇవే మీకు ఎక్కువ మంది తీసుకునేవి. M3 MacBook Air వచ్చేసరికి 1,15,000 రూపాయల దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసరికి 1,70,000 రూపాయలు. రెండు మీద ప్రైస్ డిఫరెన్స్ 55,000 రూపాయలు ఉంటుంది. సో 55,000 రూపాయలకి దీంతో కంపేర్ చేస్తే దీనిలో ఏమేమి వస్తున్నాయి అవి కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను. సో దాని ప్రకారం మీ బడ్జెట్ 1,50,000 60,000 అయితే ఈ రెండు ల్యాప్టాప్స్ లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను నేను MacBook Air. ఒకవేళ మీరు చూడాలనుకుంటే కార్డ్స్ లో వదిలేస్తే అక్కడ నుంచి చూడొచ్చు. దీనికి డిఫరెన్సెస్ అని కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ మనది అన్బాక్సింగ్ చూస్తే బాక్స్ లోపల మీకు ల్యాప్టాప్ తో పాటు నా మోడల్ కి అయితే క్లాత్ కూడా ఇస్తున్నారు. దీని మీద యాపిల్ లోగో కూడా ఉంది. సో ఇది వచ్చేసరికి నానో టెక్స్చర్ డిస్ప్లేకే వస్తుంది. ప్రెజెంట్ నా దగ్గర ఉంది వచ్చేసరికి నానో టెక్స్చర్ కోటింగ్ ఉంటుంది అన్నమాట డిస్ప్లేకి. ఇది నార్మల్ గా రాదు, మీరు బేస్ మోడల్ కొట్టే రాదు. 15,000 రూపాయలు మీరు పెట్టి కస్టమైజేషన్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ నానో టెక్స్చర్ డిస్ప్లే అయితే వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 15,000 మీరు పెట్టినప్పుడు 15,000 నాకు వర్త్ అనిపించింది. ఈ డిస్ప్లే మీకు రిఫ్లెక్షన్స్ కనపడవు, ఏదైనా లైట్ బండినా కానీ రిఫ్లెక్షన్స్ కనపడవు. మీరు చాలా బాగా ఉంది డిస్ప్లే చూడడానికి, ఎంజాయ్ చేయొచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు, బాగుంటది. బాగా ట్రావెల్ చేసే వాళ్ళు అయితే మాత్రం 15,000 రూపాయలు పెట్టి నానో కోటింగ్ డిస్ప్లే తీసుకోండి. క్లాత్ కూడా వస్తుంది 1,900 రూపాయలు క్లాత్. ఒకవేళ ఇది అనుకోండి 1,900 రూపాయలు పెట్టలేదు కొనాలంటే, అంత కాస్ట్ ఉంటాయి యాపిల్. అండ్ బాక్స్ లో మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతో పాటు చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చార్జర్ 70 వాట్ చార్జర్, MagSafe 3 కేబుల్ కూడా ఉంటుంది, మ్యాగ్నెట్ టైప్ అనమాట. దీన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. అన్ని బాక్స్ లోనే వస్తున్నాయి. ఐఫోన్స్ లాగా కాదు, ఐఫోన్స్ లో మనకి బాక్స్ లో చార్జర్ ఉండదు కదా, MacBook లో అయితే మీకు బాక్స్ లో చార్జర్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీన్ని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంటుంది, అంత మెటల్ బాడీతో వస్తుంది. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ వచ్చేసరికి SD కార్డ్ సెపరేట్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఫుల్ సైజ్ SD కార్డ్ దీనిలో పెట్టవచ్చు మీరు. ఒకటి థండర్బోల్ట్ 4 పోర్ట్ ఉంది అండ్ HDMI పోర్ట్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది, MagSafe 3, 2 Type-C Thunderbolt 4 పోర్ట్స్ ఉన్నాయి అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. పోర్ట్స్ మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. లోపలికి వెళ్తే ఇక్కడ మీకు నాచ్ లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. సెంటర్ స్టేజ్ తో పాటు వస్తుంది. మీరు ఎక్కడున్నా గానీ మిమ్మల్ని సెంటర్ లో పెడుతుంది ఫ్రేమ్ లో, మీరు వీడియో కాల్స్ అట్లాంటి మాట్లాడేటప్పుడు. అండ్ దీనిలో మీకు టచ్ ID కూడా ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్, దీన్ని మీరు ఓపెన్ చేయొచ్చు. దీని వెయిట్ వచ్చేసరికి 1.55 kgs ఉంటుంది, అంటే 1.5 kg ఉంటుంది. నెక్స్ట్ దీనిలో బాగా నచ్చింది డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఇది 14-inch డిస్ప్లే, HDR10+ సపోర్ట్ తో వస్తుంది, 10-bit ప్యానల్ అండ్ 120Hz ప్రమోషన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 3K+ రెజల్యూషన్. ఇది OLED ప్యానల్. డిస్ప్లే అయితే మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. డిస్ప్లే చూడగానే మీకు చాలా బాగా నచ్చుతుంది. డిస్ప్లే మీకు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు డాల్బీ విజన్ కంటెంట్ ఏమైనా ఉందనుకోండి డిస్ప్లేలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. బ్రైట్నెస్ కూడా 1600 nits బ్రైట్నెస్ తో వస్తుంది. బ్రైట్నెస్ కూడా ఇష్యూ అయితే కాదు. సౌండ్ కూడా ఇది మీకు 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా ఉంది. ఒకసారి సౌండ్ వినండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్స్ దీన్ని కనెక్ట్ చేశారనుకోండి స్పెషల్ ఆడియో విత్ హెడ్ ట్రాకింగ్ ఆప్షన్ కూడా దీనిలో అయితే ఉంటుంది. అండ్ మైక్స్ కూడా మీకు స్టూడియో క్వాలిటీ మైక్స్ అయితే వస్తాయి. 3 మైక్స్ ఉంటాయి. మీరు మాట్లాడేది అవతల వాళ్ళు క్లియర్ గా వినిపిస్తుంది. ఎక్కువ మంది ఈ MacBook Pros తీసుకునేది మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటారు, ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ తీసుకుని ఉంటారు. సో మీరు మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు మీకు అవతల వాళ్ళకి మీ వాయిస్ క్లియర్ గా అయితే వినిపిస్తుంది. అండ్ కెమెరా కూడా బాగుంటుంది, 12 మెగాపిక్సెల్ కెమెరా ఇది. అండ్ సెంటర్ స్టేజ్ ఆల్రెడీ చెప్పా కదా, మీకు సెంటర్ స్టేజ్ అంటే మిమ్మల్ని ఫ్రేమ్ లో ఉంచుతుంది. మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని సెంటర్ లో తీసుకొచ్చి పెడుతుంది. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే మీకు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది M4 Pro. ఆల్రెడీ నేను Mac Mini వీడియో చూడండి, అక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. M4 కి, M4 Pro కి, M4 Max కి కంప్లీట్ గా మొత్తం డీటెయిల్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే వీడియో లింక్ ఇక్కడ వదిలేస్తున్నాను. Mac Mini వీడియో అయితే చెక్ చేయండి.
అండ్ ప్రెజెంట్ నేను యూస్ చేస్తుంది ఇది M4 బేస్ మోడల్ అనమాట. సో మీకు జనరల్ యూస్కి ఎటువంటి ఇష్యూ ఉండదు. 10 కోర్ CPU 10 కోర్ GPUతో వస్తుంది. అండ్ న్యూరల్ ఇంజన్ వచ్చేసరికి మీకు 16 కోర్ న్యూరల్ ఇంజన్తో వస్తుంది. ర్యామ్ కూడా 16 GB ర్యామ్తో వస్తుంది. 1 TB SSD ఉంది దానిలో. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు జనరల్ యూస్ చేసినప్పుడు కానీ. ఈవెన్ మీరు దీన్ని యూస్ చేసి ఎడిటింగ్ కూడా చేయొచ్చు. నార్మల్ 4K ఎడిటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. గేమ్స్లో దీనిలో మీకు రే ట్రేసింగ్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా షాడోస్ కానివ్వండి, రిఫ్లెక్షన్స్ కానివ్వండి, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అంత రియలిస్టిక్ గా అనిపిస్తుంటది. గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. కాబట్టి చాలా వరకు పెయిడ్ గేమ్స్ అయితే ఉంటాయి దీనిలో. ఇప్పుడు మీరు ఏదైనా కొనాలన్నా సాఫ్ట్వేర్ కూడా మీరు పెయిడే తీసుకోవాలి. చాలా వరకు మీకు ఫ్రీ అయితే ఉండు మ్యాక్ లో. అండ్ దీన్ని మనం M3 MacBook Air తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఖచ్చితంగా 15-20% మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. M3 ఫ్యూచర్ లో మీకు MacBook Air M4 కూడా వస్తుంది, తొందరలోనే వస్తుంది, 2-3 months అనుకోండి. ఇంకా ప్రెజెంట్ M3 ఉంది మనకి MacBook Air మీరు కొనాలనుకుంటే. M3 తో కంపేర్ చేస్తే M4 మాత్రం ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. Geekbench స్కోర్ చూడొచ్చు. సింగిల్ కోర్ లో వచ్చేసరికి M3 3065 స్కోర్ చేస్తే M4 వచ్చేసరికి 3781 స్కోర్ చేసింది. మల్టీ కోర్ లో కూడా మీకు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. GPU పర్ఫార్మెన్స్ కూడా డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. దగ్గర మీకు 15% అట్లా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది M3 తో కంపేర్ చేస్తే M4. రెండరింగ్ టెస్ట్ చేస్తే 8 సెకండ్ క్లిప్ మొత్తం ఫుల్ గ్రాఫిక్ అనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో రెండరింగ్ చేస్తే M3 వచ్చేసరికి దాన్ని రెండర్ చేయడానికి 26 minutes 45 seconds టైం తీసుకుంటే M4 వచ్చేసరికి 16 minutes 23 seconds టైం తీసుకుంది. M4 మీకు ఖచ్చితంగా కొద్దిగా బెటర్ ఉంది ఎక్స్పీరియన్స్ M3 తో కంపేర్ చేస్తే. పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో 72.4 Wh బ్యాటరీ ఉంటుంది. అండ్ బాక్స్ లో మనకి 70 watt చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5% నుంచి దీన్ని ఫుల్ చార్జ్ చేయడానికి దగ్గర 1.5 hour టైం పడుతుంది. డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. బ్యాటరీ లైఫ్ అయితే సూపర్ ఉంది. నార్మల్ జనరల్ యూస్ కి బ్రౌజింగ్, వీడియో చూడడం, రీసెర్చ్ వర్క్ ఇట్లాంటివి చేస్తే మాత్రం దగ్గర 2 days వస్తుంది బ్యాటరీ. మీరు ఎడిటింగ్ కానీ హెవీ వర్క్ చేశారనుకోండి, చెప్పాక రెండరింగ్ చేసి ఇందాక ఒక 8 సెకండ్ క్లిప్ 16 minutes రెండర్ చేస్తే 9% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. హెవీగా కంప్లీట్గా గేమింగ్, ఎడిటింగ్ ఇట్లాంటివి చేస్తే 4 hours అట్లయితే మీకు వస్తుంది బ్యాటరీ కంటిన్యూస్గా యూస్ చేస్తే. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే macOS 15.3 మీద రన్ అవుతుంది. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా దీనికి సపోర్ట్ అయితే ఉంటుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్ మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంటే సింబల్ దీని మీద క్లిక్ చేస్తే ఆస్క్ సిరి అని చెప్పేసి వస్తుంటుంది. మీరు ఏదైనా అడగొచ్చు. అండ్ దీనిలో మీకు రైటింగ్ టూల్స్ ఉంటాయి కదా, నోట్స్ ఇట్లా మీరు రైటింగ్ టూల్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. సమ్మరైజ్ చేయడానికి లేకపోతే రీరైట్ ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, సో ఇట్లాంటివన్నీ మీకు వస్తాయి. మీరు ఒకవేళ వీటి గురించి కంప్లీట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ చూడాలనుకుంటే iOS లోనే దీనిలో కూడా ఉన్నాయి. ఏం తేడా అయితే ఏం లేదు. iOS 18.1 18.2 వీడియోస్ అయితే నేను చేశాను ఆల్రెడీ. ఒకసారి దీనిలో ఫీచర్స్ ఒకసారి చెక్ చేయండి. ఆ ఫీచర్స్ అన్ని మీకు ఈ MacBook లో కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా అయితే మాత్రం నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది MacBook Pro తోటి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే MacBook Proకి వెళ్ళొచ్చు. లేదు మీ బడ్జెట్ టైట్ ఉందంటే MacBook Air కూడా వెళ్ళొచ్చు. లేకపోతే వెయిట్ చేయండి, MacBook Air లో M4 ఎడిషన్ కూడా వస్తుంది ఇయర్. ఒకవేళ వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. ప్రెజెంట్ అయితే మాత్రం ఈ MacBook Air M3 కి MacBook Pro M4 కి డిఫరెన్స్ చూసుకుంటే 55,000 రూపాయలు డిఫరెన్స్ చెప్పాక స్టార్టింగ్ లో ఏమేమి చేంజ్ అయితే అంటే MacBook Air లో M3 చిప్ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఈ Pro లో M4 చిప్ అయితే ఉంటుంది. పోర్ట్స్ ఉండవు దీనిలో, మీకు పోర్ట్స్ అన్నీ ఉంటాయి. దీనిలో మీకు ఓన్లీ Type-C పోర్ట్స్ ఉంటాయి. అండ్ 3.0 హెడ్ఫోన్ జాక్ ఒకటి ఉంటుంది. అంత మించి మీకు దీనిలో పోర్ట్స్ అయితే ఏమీ ఉండవు. దీని బేస్ మోడల్ 16 GB RAM 256 GB తో వస్తుంది. దీని బేస్ మోడల్ ప్రోది 16 GB RAM 512 GB తో అయితే వస్తుంది. డిస్ప్లే కూడా మీకు MacBook Air LCD తో వస్తుంది. ప్రో మీకు OLED డిస్ప్లే తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ కూడా ఎయిర్ లో 60 Hz ఉంటే ప్రోలో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మైక్స్ కూడా మీకు స్టూడియో క్వాలిటీ మైక్స్ ఉంటాయి. కెమెరాలో సెంటర్ స్టేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీకు ఎయిర్ లో అయితే ఉండవు. అండ్ ఇంకొకటి నానో టెక్స్చర్ డిస్ప్లే ఆప్షన్ మీకు ప్రోలోనే ఉంటుంది, ఎయిర్ లో అయితే ఉండదు. ఇవి కొన్ని చేంజెస్. సో మీకు వర్త్ 55,000 అంటే ఖచ్చితంగా ఇది కూడా వర్త్. ఆ ప్రైస్ కి 55,000 మీకు పెట్టాల్సిన అవసరం లేదు. మీ జనరల్ యూస్ కి మీకు ఎయిర్ కూడా సరిపోతుంది. ఒకవేళ మీరు వెయిట్ చేయాలనుకుంటే ఎయిర్ లో మీకు M4 వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. లేదు మీకు మంచి డిస్ప్లే కావాలి, మంచి సౌండ్, మైక్, మంచి స్టూడియో క్వాలిటీ మైక్ కావాలి, సో అట్లాంటప్పుడు మీరు ప్రోకి వెళ్ళండి. ఇది ఓవరాల్ గా MacBook Pro 2025 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకో, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.